భవభూతి ఉత్తర రామ చరిత్ర 18వ చివరి భాగం 16:5-20. సీత సఉద్వేగ మోహం భయమోహాలతో కూడినట్లుగా తమసను అవలంబ్య పట్టుకొని కథం ఎలా భగవతి పూజ్యురాలా తమసే తమస ఆర్యపుత్ర ఆర్యపుత్రుడు రాముడు గచ్చతి ఏవా ఎక్కడికి వెళ్తున్నాడే అని తమస అంటోంది. వచ్చే సమాశ్వాసి నను ఆవామపి ఆయుష్మతో కుశలవయో వర్షగ్రంథిమంగళం సంపాదయితుం భాగీరథీ పదాంతికమేవ గచ్చావ. బిడ్డ సీత, ఓరడిల్లు అవాం అపి మన ఇద్దరం కూడా ఆయుష్మతో చిరంజీవులైన కుశలవయో కుశలవులకు వర్ష కొత్త ఆరంభ పుట్టినరోజు పండగ సంబంధించి గ్రంథి బంధనము యొక్క మంగళం శుభకర్మాన్ని సంపాదయితం చెయ్యటానికి భాగీరథి గంగా నది యొక్క పాదాల యొక్క అంతికం ఏవా సమీపానికి గచ్చావగా నను పోదాంలే అన్న. అప్పుడు సీతండు భగవతి ప్రసీద క్షణమాత్రమపి తావత్ దుర్లభం జన ప్రేక్ష. భగవతి పూజ్యురాల ప్రసీద అనుగ్రహించు. తావత్ ఇప్పుడు దుర్లభం పొందవీలు కాని జనాన్ని రాముణ్ణి క్షణమాత్రమపి ఒక్క క్షణమైన ప్రేక్ష చూస్తాను. రాముడు అంటున్నాడు, అస్తి చేదానీమత్వమేధాయ సహధర్మచారిణీ మే చ. అంతేకాక ఇదానీం ఇప్పుడు అశ్వమేధయాగం కోసం మే నాకు సహధర్మచారిణి భార్య కూడి ధర్మం చేసేటువంటి ఆమె ఆస్తి కలదు. నాతో పాటు యజ్ఞం చెయ్యటానికి నా భార్య ఉంది. సీత సోత్కంపం ఆర్యపుత్ర కాస అదురుతో ఆమె ఎవరయ్యా అంది అన్న. వాసంతంటే పరిణీతం నీచే వివాహం చేసుకోబడిందా అన్నది. ఎవరు? వాసంతి రాముడు. రామ నహి హిరణ్మయీ సీతా ప్రతికృతి కాదు, బంగారు సీత ప్రతిమ, సీతా ప్రతిమతో కూడి చేస్తాం. సీతా సోచ్ఛ్వాసం శాస్త్రం ఆర్యపుత్ర ఇదానీమసి త్వం. ఓహో ఉత్థాతం మే ఇదానీం పరిత్యాగ లజ్జాశల్యమార్యపుత్రేణ. కన్నీటితో కూడి త్వం నువ్వు ఇదానీం ఇప్పుడు ఆర్యపుత్ర ఆర్యపుత్రుడవు అసి అవుతున్నావు రమా. అహౌ అవురా ఇదానీం ఇప్పుడు మే నాయక్ పరిత్యాగా విడవటం వల్ల లజ్జా సిగ్గని శల్యం శూలం ఆర్యపుత్రేణ ఆర్యపుత్రుడిచే ఉత్థాతం వెకలించబడిపోయి. రాముడు అంటాడు, తత్రాపి తావద్భాష్పదిగ్ధం చక్షుర్వినోదయామి. తత్రాపి అక్కడనైనా, అంటే ఆ బంగారు సీతా ప్రతిమను చూసి అయినా బాష్ప కన్నీటిచే దగ్దిగ్ధం నింపబడి చక్షు నేత్రాన్ని వినోదయామి తావత్ ఆనందింపచేస్తా. బంగారు సీతలో నేను ప్రవేశించి ఆయనకు ఆనందం. సీత అంటోంది, ధన్యా సాయా ఆర్యపుత్రేణ బహుమన్యతే యాచ ఆర్యపుత్రం వినోదయంతి ఆశాదిబంధనం జాతా జీవలోకస్య. ఏ ఆకృతి ఆర్యపుత్రేణ ఆర్యపుత్రుడిచే బహు ఎక్కువగా
మన్యతే తలపబడుతుందో అంటే సీత ఏ ఆర్యపుత్రుని వినోదయంతే సంతోషపెడుతు జీవలోకస్య ప్రాణికోటి ఆశకు నిబంధనం చ పట్టును జాత అవుతోందో సా ఆ బంగారు ఆకృతి ధన్యురా. తమస అంటోంది తస్మి స్నేహాస్త్రం పరిష్వజ్య అయి వచ్చే ఏవం ఆత్మాస్తూయ. అమంత స్నేహ భాష్పాలతో కూడిన పరిష్వజ్య కౌగలించుకొని తమస అయి ఓసే బిడ్డే వచ్చే బిడ్డా సీత ఆత్మా నువ్వు ఆత్మా ఏవం విత్తు స్థూయతే కొనియాడుబడుతున్నది అంటే నిన్ను నువ్వే పొగడుకుంటున్నావేంటమ్మా సీత. సలజ్జ మధోముఖే స్వాగతం సిగ్గుతో తలవంచి పరిహసతాస్మి భగవత్యా నన్ను మేళం ఆడకవు ఉజ్జురాలవైన నువ్వు నన్ను ఎగతాడు చేస్తున్నావేంటమ్మా. వాసంతి మహానయం వ్యతిరోయకోస్మాకం ప్రసాద గమనం ప్రతి పునర్యథ కార్యహానిర్న భవతి తథాస్త. అయం వ్యతికరః సమాగమం అస్మాకం మహాన్ గొప్ప ప్రసాద అనుగ్రహం. మీరిద్దరూ కల గమనం ప్రతి పునః ప్రయాణాన్ని గూర్చి అయితే యథా ఎలాగో కార్యహాని నభవతి కాదు తథా అట్లా అస్తాం అగుగాక అంటే మంచి జరుగుతుంది. సీత ప్రతికూలేదానీం వాసంతి సంవృత్త. వాసంతి ప్రతికూల అనుకూలురాలు కానిది సంవృత్త అయింది నాకు వ్యతిరేకంగా. సమస అంటోంది ఏహి వచ్చే గచ్చావహ వచ్చే బిడ్డ గచ్చావహ వెళదాం ఏహి రా సీత సకష్టం ఏవం కుర్వహ ఏవం ఇట్లు కుర్వహ చేద్దాం వెళ్ళటానికి ఇష్టం లేక. తమస అంటూ కథం వా గమ్యతే యస్యాస్తవ ఎందుకు వచ్చావు అని అంటాను. ప్రత్యుక్తస్యేవ దయ్యే తృష్ణా దీర్ఘస్య చక్షుషః. మర్మచ్ఛేదోపమైర్యుక్నై సన్నికర్షో నిరుధ్యతే. మళ్ళా ప్రత్యుక్తస్యేవ దయియే తృష్ణా దీర్ఘస్య చక్షుషః మర్మచ్ఛేదోపమైర్యత్నై సన్నికర్షో నిరుధ్యతే. తామసం అంటోంది కథం వా గమ్యతి ఎట్లా పోతావమ్మా యస్యాహ ఏవా నీకు దారి ఎలా అందో. అర్థం తృష్ణ అవలోకన స్పృహ చేత దీర్ఘస్య విశాలమైన దయితే ప్రియుడై రాముడియన్ ప్రత్యుక్తస్య ఇవ నాటుకొని ఉన్న అస్యాహ తవ నీ యొక్క చక్షుష నేత్రాల యొక్క కళ్ళ యొక్క సన్నికర్ష ప్రియుడిలోని సంబంధం మర్మ హృదయా రహస్య ప్రదేశాల యొక్క ఛేద ఉపమై అంటే కోస్తున్నది కోతలాగా సమానంగా ఉండి యత్నై ప్రయత్నాల చే నిరుధ్యతే నివర్తింపబడుతుందో తదాది హృదయాది మర్మ ప్రదేశ విచ్ఛేదం అంటే నరుకుతున్నట్టుగా చేయజారినట్టు ప్రయత్నం చేత నిన్ను నీ ప్రియుడి దగ్గరకి నుండి తొలగింపటానికి నేను చూస్తున్నాను. కానీ నువ్వు తృష్ణా దీర్ఘమై రాముడియన్ లగ్నమైపోయినట్టున్నది నీ
అట్లాంటిది నువ్వు ఎలా కదిలిరా వస్తావు మమ్మతో అని మేళవాడు. సీత అంటోంది, నమో నమ అపూర్వ పుణ్యజనిత దర్శనానాం ఆర్యపుత్ర చరణ కమలానాం అన్న. అపూర్వ కొత్తదై పుణ్యంచ చరిత కూర్చబడి దర్శనానాం దర్శనం చూపుగల ఆర్యపుత్రుడైన రఘురామచంద్రుని యొక్క చర కమలానం పాద పద్మాల నమస్కారం అని మూర్ఛపోయి తమస వచ్చే సమాశ్వాసి వరడిలమ్మా కాస్త తట్టుకో అంటాం. సమాశ్వాసస్య కియచ్చరం వా మేఘాంతరేణ పూర్ణిమా చంద్రస్య దర్శనం. కొంచెం తెప్పరిల్లి మేఘాలయ అంతఃక్రేణ మధ్యగుణ పూర్ణిమా చంద్ర పూర్ణమనాటి చంద్రుడి యొక్క దర్శనం శిరం కియత్తువా ఎంత పెద్ద కాలానికి అంటే ఎంత చాలా కాలానికి కలుగుతుంది. తమసాండు అహో సంవిధానక ఏకో రస అది అసలు భవభూతి నాటకంలో ఇది మనకి ఏకో రస కరుణ ఏవ నిమిత్త భేదాద్భిన్న పృథగి వాశ్రయతే వివర్తాన్ ఆవర్త బుద్బుద తరంగమయాన్ వికార అంభో యథా సలిలమేవతు తత్ సమగ్రం మళ్ళ ఏకో రస కరుణ ఏవ నిమిత్త భేద భిన్న పృథక్ ఆశ్రయతే వివర్తాన్ ఆవర్త బుద్బుద తరంగమయాన్ వికారాన్ అంభో యథా సలిలమేవతు తత్ సమగ్రం. సంవిధానకం అంటే సృష్టి రచన ఎలాంటిది. ఎలా అంబహ నీర్ ఆవర్త సుడి రూపం మొదలైన బుద్బుద బుడగల రూపం తరంగమయాన్ తరంగ రూపాల వికారాన్ని మార్పు ఒకే నీరు బుడగలుగా తరంగాలుగా అలాగే సుడిగా కనపడుతూ ఉంటాయి. వికారాన్ మార్పులను పొంది సంశ్రయితే ఆశ్రయించి ఉందో తథా అలాగే ఏక కరుణ రస ఒక కరుణ రసమే నిమిత్త కారణాలలో భేదాల భిన్న వేరు పృథక్ ఇవా వేరుగా ఉన్నట్లు వివర్తాన్ మార్పులను పరిణామాలు ఆశ్రయిస్తోంది. సమగ్రంతో నిజంగా అయితే తత్ పూర్వంలో చెప్పబడిన ఆవర్తాది కాలం సలిలం ఏవా అని ఒక జలము యొక్క రూపాలు. అది బుడగ కానీ సుడిగుండం కానీ తరంగం కానీ జలం కానీ ఏదే ఎక్క జలమే నీరే సుళ్ళుగా తరంగాలుగా బుడగలుగా నొరగలుగా మారినట్లుగా కరుణరసం ఒక్కటే వేరు కారణాల చేత. ఇదే అలంకారంలో గొప్ప సూత్రం. వేరు విధాలుగా పరిణామం చెందుతోంది కదా సీతాదేవి. రాముడు అంటున్నారు, విమాన రాజా ఇత ఓ విమానాన్ని నడిపే విమాన రాజా ఇక్కడికి రా, ఇటువైపు అని అందరూ గుర్తిస్తుంది లేస్తున్నారు. వాసంచు తమస